హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు దోశల్లోకి మటన్ షేర్వా అండి. చాలా టేస్ట్గా వచ్చింది. మటను బాగా కడిగేసి నీట్గా పెట్టుకోవాలండి. మటన్ తీసుకొని తర్వాత టమాటా పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మనం దాంట్లో చెక్క మొక్క వేసి కొంచెం జీలకర్ర వేసి అర టీ స్పూను అవి కొంచెం వేగినగా ఎమ్మటే ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసేయాలండి. ఈ ఎర్రగడ్డ ముక్కలు కూడా బాగా వేగిపోయాక బ్రౌన్ కలర్లో వేగిపోయాక ఇప్పుడు కొంచెం సేపు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎర్రగడ్డలు వేగితేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకొని అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. మటన్ షేర్వా చాలా టేస్ట్గా ఉంటుందండి. దోశల్లోకి, మనం పూరీలోకి, చపాతీలోకి దేంట్లైనా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి అది కూడా బ్రౌన్ కలర్లో వేయించేసుకోవాలి. టమాటా పేస్ట్ అండి, రుచికి సరిపడా మనం టమాటా పేస్ట్ కూడా చేసేసుకుంటే షేర్వాలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటా పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు ఏం చేసుకోవాలి. ఇట్లా టమాటా పేస్టు ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఏగనియాలండి. ఇది ఎంత బాగా ఏగనిచ్చుకుంటే మనకి అంత టేస్ట్ వస్తుంది షేర్వా. చూడండి, కలర్ మారింది, ఎగిపోయినట్టే. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం సేపు బాగా దీంట్లోనే ఫ్రై చేసేసేయాలండి. మనం ఫస్ట్ ఏమీ వేరేగా ఉడకబెట్టి అట్లా చేయలేదండి. ఇట్లాగా దీంట్లోనే కొంచెం 2 నిమిషాలు అట్లాగా ఉడికిపోతే తర్వాత బాగా ఇంకా టేస్ట్ వస్తుంది. రుచికి సరిపడా కారము, పసుపు, కొంచెం ఉప్పు వేసేసి 2 నిమిషాలు మనం దాన్ని బాగా కలపెట్టేసామంటే ముక్కలకు బాగా పట్టేస్తుందండి అదంతా పేస్ట్ అంతా. బాగా కలపెట్టేసి ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఆ ఆవిరికి బాగా మటను మొత్తం ఉడికిపోతుందండి. చూడండి, కొంచెం బాగా అదే మసాలాలో ఇది కూడా మనం ఫ్రైలా చేసేసాం కాబట్టి ముక్క అనేది బాగా కొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ అండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మనము బాగా కలిపేసి మూత పెట్టామంటే కొంచెం ఉడికిపోతుంది. ఇట్లాగా సగం ఇట్లాగే ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తం మనం ఒకేసారి నీళ్ళు పోసి విజిల్లో ఉడకబెట్టే కన్నా ఇట్లా ఉడకబెట్టేసి తర్వాత విజిల్ పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా కలవేసి ఇప్పుడు మనకి షేర్వాకి మనం ఎంత షేర్వా కావాలనుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ అయితే నీళ్ళైతే పోసుకోవాలండి. ఆ నీళ్ళు కూడా పోసేసి మనం బాగా దీన్ని కలిపేసి ఇప్పుడు కుక్కర్ మనకి ఒక 4-5 విజిల్లు పెట్టుకుంటే చాలా బాగా ఉడికిపోతుందండి. ఆల్రెడీ సగం మనం ఉడకపెట్టేసాం కాబట్టి 4-5 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా 4-5 విజిల్లు పెట్టుకొని మనం లాస్ట్ విజిల్ మొత్తం రానికుండా ఇట్లా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా కొంచెం కొంచెంగా అది గాలి అయితే తీసేసి విజిల్ తీసేసి ఇట్లా తీసేస్తే మనము చాలా టేస్టీ మటన్ షేర్వా అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడైతే మేము దోశల్లోకి పెట్టేస్తున్నానండి మా పిల్లలకి. టేస్టీ మటన్ షేర్వా దోశ అయితే రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.